నమస్తే. హైడ్రా స్టార్ట్ చేసి నెలలు దాటుతున్నది. హైడ్రా పనితీరు మీద అందరూ రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. కొన్ని చోట్ల ఇళ్ళు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్స్ కానీ లీజుకు తీసుకున్న వాళ్ళు కానీ అవి కూల్చేయడం ద్వారా కొంతమంది ప్రజలు రోడ్డు మీద కూడా వస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. ఇది ఒకవైపు కనిపిస్తున్నది. కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. కూల్చాల్సిన కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళని. సో ఇట్లా అడుగు ముందుకు పడ్డట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఎక్కడో ఆగినట్టు అనిపిస్తుంది, ఒక 2 అడుగులు వెనక్కి వేసినట్టు అనిపిస్తున్నది. ఇట్లా చర్చ జరుగుతున్నది హైడ్రా పైన. ఈ హైడ్రా మీద లీడర్లు కూడా పార్టీలు ఒక్కొక్క రకంగా రెస్పాండ్ అయ్యారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు హైడ్రా స్టార్ట్ చేయగానే రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఇది చాలా గొప్ప ఇనిషియేట్ తీసుకున్నారు ఈ విషయంలో, సో ఇది అడుగు ముందుకు పడాలి అని ఆయన ఆ రోజున అప్రిషియేట్ చేశారు. మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి సార్ని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే. సో అదే అభిప్రాయంతో ఉన్నారా? ఇన్ని రోజులు అవుతున్నది కదా, ఆల్మోస్ట్ 1-2 months అవుతున్నది కూల్చివేతల కార్యక్రమం స్టార్ట్ అయ్యి. ముందున్న అభిప్రాయంతోనే ఈ రోజు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? ఏమైనా మీకు జరుగుతున్న ఈ కూల్చివేతలు దృశ్యాలు చూసిన తర్వాత మీ ఆలోచనల్లో మాటల్లో ఏమైనా మార్పు వచ్చిందా? నా అభిప్రాయం అదే ఉన్నది. హైడ్రా చాలా మంచి పని చేస్తుంది, అందట్ల సంతోషం నాకు హైడ్రా. అప్పుడు కానీ ప్రజల అభిప్రాయం మారుతున్నది, రాజకీయ నాయకుల అభిప్రాయం మారుతున్నది. నాకు బాధగా ఉంది ఇప్పుడు. అప్పుడు ఆనందంగా ఉండే, ఏంటంటే నిజంగానే ఓ మంచి పనికి దిగినరా, ధైర్యంగా దిగినరా. అప్పుడు హైడ్రా వచ్చినప్పుడు కొంత పెద్ద వ్యక్తులను, చిన్న పెద్ద చూడకుండా పెద్దోళ్ళను, ఇప్పుడు నాగార్జున గారిని యాక్టర్, సినిమా యాక్టర్, తర్వాత గ్రీన్ కో పెద్ద ఇండస్ట్రియలిస్ట్, తర్వాత పల్లం రాజు గారిది కూలగొట్టిండ్రు. స్పోర్ట్స్ విలేజ్, కాంగ్రెస్ స్పోర్ట్స్ విలేజ్, అందరు కూడా ఎంత ధైర్యం ఉన్నది చూడు. మన ప్రభుత్వానికి హైడ్రాకి ఎంత ధైర్యం ఉన్నది చూడు. పెద్దోళ్ళైనా చిన్న పెద్ద చూడకొట్టిండు. అయితే అప్పుడు నాకు అనిపించింది నిజంగానే హైడ్రా ఉద్దేశం నిజంగానే చెర్లను కాపాడాలి, పర్యావరణం కాపాడాలని. అండ్ నేను రంగనాథన్ గారికి కూడా పోయి నోటి మాటతో చెప్పిన, మీరు చేసేది చాలా మంచిది, ఇదే విధంగా కొనసాగండి అని చెప్పిన. తర్వాత 2-3 వారాల తర్వాత ఒక ఉత్తరం కూడా ఇచ్చిన. ఇప్పుడు మీకు క్రెడిబిలిటీ బాగున్నది అండ్ అందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, ఇదే విధానంగా ముందుకు పోతే నిజంగానే చాలా మంచిగా అవుతుంది. ఆ లెటర్ కూడా ఇచ్చిన. కానీ హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నాయి, 4 లోపాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా అపోహలు అంటే హైడ్రా రాజకీయ కక్ష కొరకు వాడుకుంటారనే అపోహలు. అప్పటి వరకు ఏమో ఎవరు అనుకోలేదు, కానీ ముందుకు అప్పటి వరకు ఎవరిని చేయలేదు. లేకుంటే రాజకీయ కక్ష కాకుంటే, లేకుంటే పైసలు వసూలు చేస్తారు. హైడ్రాను ముంగట్టు పెట్టుకొని అధికారులు పైసలు వసూలు చేస్తారు. ఇక నాకు ఇన్ని పైసలు ఇస్తే హైడ్రాన్ మీ అంటే వాడదు అని. ఈ 2 అపోహలు. అప్పటి వరకు ఏం కాలేదు ఇట్లా. ఇప్పుడు కూడా అయితే నాకు తెలియదు ఇట్లాంటివి అవుతున్నాయా లేదా తెలియదు, ఎక్స్టార్షన్ అవుతున్నాయా. కానీ 4 లోపాలు అవుతున్నాయి. ఫస్ట్, హైడ్రా నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అది గుర్తించాలి. నిందితులు ఎవరు? అక్కడ బిల్డర్స్, చెర్లను కబ్జా చేసి కట్టడం నిందితులు, దానికి పర్మిషన్ ఇచ్చడం నిందితులు. అది గుర్తించినాక మీరు 4 లోపాలు ఉన్నాయి. నంబర్ 1, బాధితులు ఎవరైతే అమాయకులు, అరే దీనికి అన్ని పర్మిషన్ ఉన్నాయిరా, కొనుక్కుంటా, గవర్నమెంట్ చాపా కూడా ఉన్నది, పర్మిషన్ కూడా ఉన్నది, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు, కరెంట్ బిల్ కూడా ఇస్తున్నారు, అవన్నీ. వాళ్ళు బాధితులు, వాళ్ళు అమాయకులు. మీరు కూలగొట్టండి, కానీ ఎవరిదైనా ఇటువంటి అమాయకులది కూలగొడితే వాళ్లకు పైసలు వాపస్ ఇచ్చుడు కూడా మీ బాధ్యతనే. ఆ బిల్డర్ దగ్గర వసూలు చేసి మీరు బాధ్యత ఇవ్వాలి. బిల్డర్ దగ్గర వసూలు చేసే చేత కాకుంటే ప్రభుత్వం ఇవ్వాలి వీళ్ళకు. అదొకటి. ఇంకోటి, నిందితులను సరే వాళ్ళది కూలగొట్టినాక ఆ లేక్ అట్లే ఉంటే ఏం లాభం? మీరేంది, మీ ముఖ్య లక్ష్యం ఏంది? రెస్టోరేషన్ చేయాలి. ఇంకోటి, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళ మీద కూడా కాంపెన్సేషన్, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. లాస్ట్ది ఏంటంటే ఇది ప్రాక్టికల్, మంచి చేయడానికి కాకుండా ఎన్నో బిల్డింగ్ కడతా ఉన్నారు, కొన్ని వెనకట కట్టిండ్రు, అందులో ఉంటున్నారు కూడా. కొన్ని చాలా స్కూల్ పెట్టిండ్రు, కొన్ని చాలా ఇండస్ట్రీలు పెట్టిండ్రు. మరి ముఖ్యంగా అన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ధనవంతుల నుంచి, విలాలు కట్టే ధనవంతుల నుంచి 1 రూమ్ 2 రూమ్ల పేదోళ్ళు కూడా ఉన్నారు.
అవి లాస్ట్ చూడండి. ఫస్ట్ ఎవరైతే కడుతుండ్రో ఇంక అమ్ముడు ఓన్వి అవి కూలగొట్టండి. పెద్ద పెద్ద టవర్లు చూడాలి, టవర్లు. ఇంకా మీ వీడియోలో కదా చెరువులల్లా వీడియోస్ ఏంది 30 అంతస్తుల బిల్డింగ్, వాటిని కూలగొట్టండి. ఎవరైతే ఉంటుండ్రో ఇన్హాబిటెడ్ డ్వెల్లింగ్స్ అలా మీరు టచ్ చేయకండి, వాళ్ళకు చెప్పండి ఈ నోటీస్లు అని చేయని కూలగొట్టేదేమో. అవే వేలాది ఉన్నాయి, అవి ఇడిచిపెట్టి నాకు కూడా అర్థమైతలేదు. నాకే కాదు, మాకు అందరి రాజకీయ పార్టీలు అందరి మిత్రులకు కూడా అర్థమవుతుంది హైడ్రా ఇట్లా ఎందుకు చేస్తుంది. ఫస్ట్ అవి కూలగొడితే ఎవరు లేరు కదా, నష్టమైతే ఎవరికి? నిందితులకే నష్టం అవుతుంది. అందులో ఎవరు కొనలేదు, మట్టి పోసి ప్లాట్లు చేస్తున్నారు. అవి వాపస్ తీసుకోండి. అవి చేసినాక అవి చేస్తానికే 6 నెలలో ఏడాది అవుతాయి. అవి చేసినాక వీళ్ళు ఎంటబడండి, అది వీళ్ళకి 1 ఇయర్ నోటీస్ ఇవ్వండి, వేరే చూసుకుంటారు. పేదోళ్ళు వేరే లేకుంటే మీరన్న భూమి ఇవ్వండి, ఇవన్నీ చేయవచ్చు. కానీ నాకు నిజంగానే అర్థమైతే లేదు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా పేదోళ్ళు, మీరా బేటాకు క్యాన్సర్ హే అని ఒకరు, మా చిన్నపిల్ల ఒక ఆమె ఏదో వీడియోలు చూసినా స్కూల్ దగ్గర పోయిందంటే ఏడ్చుకుంటూ వచ్చింది, టీచర్ అని కోప్పడ్డానంట. అయితే మా ఇల్లు కూలగొడితే మా పుస్తకాలు కూడా తీసుకోలేదు, పుస్తకాలు తీసుకోకుండా స్కూల్కి పోయినప్పుడు టీచర్ కోప్పడ్డాని. అటువంటివి అవన్నీ ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి. పెద్ద పెద్దోళ్ళు ఇన్నేళ్ళు సంపాదించి రిటైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. అయితే ఇటువంటి ఎందుకు చేస్తుంది నాకైతే అర్థమైతే లేదు. రాజకీయంగానే అసలే లాభం కాదు, నష్టమవుతున్నది. ఎవరు కూడా రాజకీయంగా నష్టమయ్యే వాళ్ళు చేయరు ఇటువంటి పనులు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఖాళీ బిల్డింగ్లను, నీళ్ళ మధ్యలో అవి కూడా. మీరు అంటున్న ఆ టవర్లు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళవి కూలగొట్టుడు తర్వాత వర్క్స్ కూడా ఆపలేకపోతున్నారు, పనులు కూడా ఆపట్లే, నడుస్తున్నాయి. నాకైతే ఒకటి తెలుసు, నైట్ కూడా పనులు జరుగుతున్నాయి, ఇంకా వేగంగా నడుస్తున్నాయి. ఒకటైతే ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఇంకా వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ రేపు కొత్త టెక్నాలజీ వచ్చింది, కాంక్రీట్ పోరింగ్. అవును, వారానికి ఒక ఇది లేస్తుంది. హైడ్రా మొదలైనాక అది 10 అంతస్తులు లేచింది. హైడ్రా మొదలైనాక 10 అంతస్తులు లేచినాయి. హైడ్రా మొదలైనాక రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు అమీన్పూర్లో మొన్న కూడా 10 రోజుల కింద కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. మొన్న కూలగొట్టినాయి, ఇక్కడ చెరువులో కట్టినామని కూలగొట్టిన 25 విల్లాలేమో. నేను యాక్చువల్లీ రంగనాథన్ గారిని చెప్పినప్పుడు, తోకల్ శ్రీనివాస్ రెడ్డి గారిది కూలగొట్టినప్పుడు, అది యాక్చువల్లీ అది చెరువులో లేనే లేకుండే. గగన్పాడ్లో 2 చెరువులు అఫీషియలీ. ఇది కూలగొట్టినాక ఆ 3వ చెరువు ప్రత్యక్షమైంది. ఎట్లా ప్రత్యక్షమైంది? అది నిజంగానే అది తప్పు, అది అందరికి కనబడ్డది. అది లేని దగ్గర ఎట్లా చేసిండ్రు. ఇంకోటి కొన్ని ఉన్న చెరువులు అందులో లేవు. ఇప్పుడు తెల్లాపూర్ మీ నియోజకవర్గం 3 చెరువులు మనం పూసు మంచి చెరువులు, కానీ వాళ్ళ డాక్యుమెంట్లు లేవు. హెచ్ఎండిఏ లెక్స్లో మీ తెల్లాపూర్ చెరువులు కనబడలేదు. అయితే ఇటువంటి ఇవి వల్ల నాకు బాధ ఎందుకుందంటే హైడ్రా పేరు ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయితే నేను బీజేపీలో ఉన్నా, నాకు సంతోషం, అరే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఖరాబ్ అవుతుందని. కానీ నాకు బాధ ఎందుకుందంటే నేను పార్టీలకు అతీతంగా పోయి చెప్పిన ఇది మంచి ఉద్దేశం. ఎందుకంటే ఇది మంచి పని చేసేదాన్ని పేరు ఖరాబ్ అయితే న్యాచురలీ మనకు బాధగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ క్రెడిబిలిటీ పోయింది. తనకు ఇది కూడా రాసిన అనుకుంటా, లెటర్లు కూడా రాసిన. బలం ఏంటంటే క్రెడిబిలిటీ. ఏదో అధికారం నా ఎంట గవర్నమెంట్ ఉందని అది కాదు, ఆ బలం అది కాదు, ఆ బలం గుర్తనే పోతుంది. బలం ఏంటంటే వీళ్ళు నిజాయితీగా పనిచేస్తున్న క్రెడిబిలిటీ. అది పోతే వెనకట కేటీఆర్ ఫోన్ ట్యాప్లు చేసిన పోలీసు, కేటీఆర్ పోలీసు, కేసీఆర్ పోలీసు తీరా హైడ్రా తయారైతే అది దండుగా. అందుకే నాకు బాధగా ఉంది. ఏదైతే మంచి ఉద్దేశంతో హైడ్రా ముందుకు పోతుందో ఇప్పుడు అది నా పేరు బద్నామవుతున్నది. ఇప్పుడన్నా సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడన్నా ఈ నాలుగు తప్పని చేయాలి. నాకు అధికారం లేదు, నేను కేవలం లెటర్ ఇచ్చిన, కానీ వాళ్ళ మంచి కొరకే ఇచ్చిన. హైడ్రా మంచి కొరకు, ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచి కొరకే నేను ఇచ్చినది. అంటే ఇప్పుడు వాళ్ళు క్రెడిబిలిటీ అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన, అంటే రీసెంట్గా అయినా గూడెం మైపాల్ రెడ్డి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బినామీలకు సంబంధించినవి కూడా కూలగొట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టున్నారు కదా. అవును, వచ్చింది అనుకోండి, ఉండొచ్చు, నాకు తెలియదు. నేను మైపాల్ రెడ్డి నాకు తెలుసు, కానీ ఇటువంటి 2-3 నాకు దృష్టికి వచ్చాయి, కానీ నా కాన్స్టిట్యూన్సీ కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ నిజంగానే ఎన్నో ఉన్నాయనుకోది, వేలాది కోట్ల ఎట్లున్నాయనుకోండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయనకి దిక్కు లేదు, ఆ ట్రాప్లో పడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చి బీజేపీలో జాయిన్ అయితే మేము రక్షిస్తామని మేము అసలు తీసుకోము,
రక్షించామంటే రక్షించగలగము, ఎందుకంటే ఇవన్నీ స్టేట్ ఇష్యూ. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్కు ఓరాదు, బీజేపీకి ఓరాదు, అక్కడనే ఉండి ఏదో సరిదిద్దుకోవాలనో సెటిల్ వాళ్ళతోటి ప్రభుత్వానికి ఇవ్వాలనో ఇంకెవరికి ఇవ్వాలనో. నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మరి ఏం వదిలిపెట్టట్లేదు కదా మా పార్టీలో ఉండడని, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్న వర్షన్ చెప్తున్నా నేను. అవును, ఇప్పుడు ఆయనే కూడా గోలగొడుతున్నారు కదా. కరెక్ట్. మరి ఇది క్రెడిబిలిటీనే కదా, క్రెడిబిలిటీ పెంచుకుంటున్నాడు కదా అంటున్నారు. ఎట్లా పెంచుకుంటారా మొత్తం, అదే నాకు బాధ కదా. ఇప్పుడు మైపాల్ రెడ్డి గారేమో అందులో పడి ట్రాప్లా దునికిండు, బయటికి వెళ్ళలేదు, ఇంక అక్కడనే ఉండి చేయాలి. ఇంకా ట్రాప్లో పడ్డోంది ఆయన ఏం చేసినా అక్కడనే పడి ఉండాలి. కానీ ఆప్షన్ లేదు. మీకు సపోర్ట్ ఇచ్చే వేరే వాళ్ళు సీనియర్ వాళ్ళని వాళ్ళంటే పడవచ్చు కదా. పల్లం రాజు గారు అంటే ఇక్కడ రాజకీయాల్లో లేదు, ఎక్కడనో ఆంధ్ర నేషనల్ లెవెల్ ఉన్నాడు. ఆయనకు కాదు, ఇక్కడ ఎవరైతే హూ మ్యాటర్ మోస్ట్ వాళ్ళంటే పడాలి కదా. పడతలేరు, ఉన్నాయి అవి, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ ఉన్నాయి, వాళ్ళంటే పడే ధైర్యం లేదు. అంటే ఏమి అన్నీ కూడా ఉన్నాయి కదా. ఎందుకు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ముఖ్యంగా దేని గురించి మాట్లాడాను, నేను 2001లో నేను పెట్టినాను, అప్పుడు నేను కాంగ్రెస్లోనే ఉంటుంది. ఈ సల్కం చెరువు అనేది అప్పుడు అందరూ అరే షబాష్ అంటారు. ఏదో ఫాతిమా కాలేజ్ నాగార్జున గారిది, పల్లం రాజు గారిది, గ్రీన్ కో వాళ్ళది కూలగొడితే కాదు, నిజంగానే ఆ సల్కం చెరువులు ఉన్నది కూలగొడితే ఎవరు ఓఏసీలది అప్పుడు మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు క్రెడిబిలిటీ పడిపోతున్నది. అకాడమిక్ ఇయర్ అయిపోతే తప్ప మనం ఏం చేయలేము అంటున్నారు కదా. ఎందుకు చేయలేరు? అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అకాడమిక్ ఇయర్ మధ్యలోనే వాళ్ళకు క్యాన్సిల్ చేసిండ్రు. ఆ స్టూడెంట్స్ అందరినీ వేరే దాంట్లో పెట్టిండ్రు. ఉదాహరణ రామ్మోహన్ రెడ్డి గారిది ఎన్నో, అంటే హైదరాబాద్లో కాదు వెనుకట. అయితే రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఎన్నో కాలేజెస్లో స్టూడెంట్స్ ప్లేస్ చేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది, దాంట్లో నేను మద్దతు కూడా ఇచ్చిన తనకు. అయితే చేయాలనుకున్నా ఈజీగా చేయవచ్చు, అన్నిట్లు ఈజీగా చేయవచ్చు. ఇక వాళ్ళు ఎవరు ఉంటలేరు కూడా, స్టూడెంట్స్ అన్నిటి వేరే వేరే కాలేజెస్లో పంపాలి. ఆ ఇయర్ అయినాక అది కూలగొడతారు. ఇంత ఎన్నో కాలేజీలు ఖాళీవాడి ఉన్నాయి. ఫాతిమా ఒకటి, నేను ఇక్కడ గోపి చెరువు అని ఒకటి ఉంది, షేర్లింగంపల్లి కిందకి వస్తుంది. అది షేర్లింగంపల్లి మండల ఆఫీస్ పక్కనే ఉంటుంది. అక్కడ ఒక విద్యాంజలి అని ఒక స్కూల్ ఉన్నది, మొత్తం చెరువులోనే ఉంది. ప్రహరీ గోడ నుంచి లోపల ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని అడుగుల దూరం చెరువే. నాకు బాధాకరంగా ఉంది ఏంటంటే, నేను బీజేపీలో ఉన్నా కూడా హైడ్రా పేరు ఖరాబ్ అయితే, హైడ్రా బద్నాం అయితే, హైడ్రా క్రెడిబిలిటీ పోతే నాకు బాధగా ఉన్నది. ఆ క్రెడిబిలిటీ పెంచుకుంటేందుకు వాళ్ళు చేయాలి, చేస్తేందుకు ఈ 4 పాటించాలి. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే, ఆ చిన్న చిన్న ఒక రూమ్ ఇల్లు, ఒక అంతస్తు బిల్డింగ్లు అంటే ఓకండ్రి. ఫస్ట్ ఇవి ఖాళీ ఉన్నాయి కూలగొట్టండి, కడుతున్నాయి కూలగొట్టండి. ఖాళీ ఉన్నాయి 25 అంతస్తులు అయింది, ఇప్పుడు 20-30 అంతస్తులు అయింది. కన్స్ట్రక్షన్ స్టాప్ చేయని ఉన్నదాన్ని కూలగొట్టండి, అప్పుడు శబాష్ అంటారు. ఇప్పుడు ఓఏసీ వాళ్ళ ప్రాపర్టీస్ను ముట్టుకుంటేందుకు భయం అవుతున్నది, దాన్ని ముట్టుకుంటు కాదు కూలగొట్టండి, అప్పుడు శబాష్ అంటారు, అప్పుడు క్రెడిబిలిటీ పెరుగుతుంది. రెండో అంశం మూసీ ఈ బ్యూటిఫికేషన్, మూసీ సుందరీకరణ, దీని మీద ఫోకస్ చేస్తున్నట్టున్నారు. థేమ్స్ నదిని చూసి వచ్చిన తర్వాత దాని మీద ఇంకా కదలిక పెరిగింది. ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి అయితే ఏకంగా సర్వేనే స్టార్ట్ అయింది. మొత్తం ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ పంపించేసేయాలి, 15,000 కుటుంబాలను గుర్తించడానికి మార్కింగ్ కూడా చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఇవాళ నిన్న కొన్ని కుటుంబాలను ఆల్రెడీ దగ్గరలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలించేసారు కొన్ని ఫ్యామిలీస్ని. సో ఇదంతా ఎటువైపు వెళ్తున్నదని మీరు అనుకుంటున్నారు? ఇది మంచిదే, నాకైతే అర్థమవుతుంది. కఠినమైన ముందు చేసి సులభంగా ఉన్నాయి చిన్న చిన్నవి మొదలు చేయక ఉల్టా చేస్తూ నాకు అర్థమవుతలేదు. దీని గురించి మీతోటి ఎంతోమందితో మాట్లాడినా, మూసి చేసుడు మంచిదే, ఉద్దేశం మంచిదే. కానీ మూసిని చేయకముందు ఆ నాళాలను క్లీన్ చేయండి, అది క్లీన్ చేయకముందు చెర్లను క్లీన్ చేయండి, చెర్లను క్లీన్ చేయకముందు ఆ ఎస్టీపీలు ఎట్లయితే మురికి డ్రైనేజ్ వాటర్ అంతా అందులోకి పోతుందో ఆ ఎస్టీపీలను పని చేసేటట్టుగా మెయింటైన్ చేయండి. అది చేస్తే నువ్వు ట్యాంక్ బండ్ చేయకుండా, దుర్గం చెరువుని చేయకుండా, లేకుంటే చెరువులన్నీ లింక్ ఉన్న చెరువులన్నింటినీ శుభ్రం చేయాలి. అవి ఈజీ, అవి చేయండి ఫస్ట్, అవి చేసినాక ఇది చేయండి, మంచిది. ఈ మూసించేస్తా అంటే అది దాని ఉద్దేశం నాకు తెలియదు. అండ్ అన్నిట్లో మొదలు ఇప్పుడు ఉన్న ఎన్ఎంఎల్డీజో 1400 MLDయా, అవన్నీ దాని కెపాసిటీస్ చూడండి.
ఎస్టీపీలు పనిచేస్తలేవు. ఉన్నాయి పేరుకు ఎస్టీపీ కట్టిండ్రు, మురికి నీళ్ళు ఇన్, మురికి నీళ్ళు అవుట్, కంపెనీలు ఇన్, కంపెనీలు అవుట్. మురికి నీళ్ళను కంపెనీలను సాఫ్ చేసి వదలాలి. మీరు చూడండి ఎస్టీపీలు పనిచేస్తున్నాయి చూడండి. అవి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిండ్రు? కొన్ని అయితే ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. అవి దుర్గం చెరువు ఉన్న ఎస్టీపీ కావాలి సార్ రేపు ఓన్రి నేను ఉత్త ఎస్టీపీ గేట్ చూస్తాం, ముంగట లాంచ్ చూస్తాం, ఆఫీస్ చూస్తాం, ఆ యంత్రాలను చూస్తాం, కానీ ఎస్టీపీని చూస్తుంది పోతే దాని అవుట్పుట్ ఇంత పైప్ ఉంటుంది. ఆ పైప్లో నీళ్ళు రావాలి, ఇట్లా గింత పైప్ ఉంటే గింత నీళ్ళు వస్తాయి. అంటే ఎస్టీపీ కెపాసిటీ 5 MLD ఉంటే అది సగం 0.5 MLD నీళ్ళు వస్తున్నాయి. అయితే మీరు కూడా జర్నలిస్ట్ కదా, మీరు ఇప్పుడు బిల్డింగ్ పోయేమట్టు సిటీలో ఉన్న ఎస్టీపీలు అన్నిటికీ ఓనరి పోయి దాని అవుట్పుట్ చూడండి ఎట్లుందో. ఉదాహరణ ఇక్కడ ఉంది మన ఏంది ఖైరతాబాద్ ఉంది కాదు అన్నిట్లో బెస్ట్ ఈజీ యాక్సెస్ మీకు ట్యాంక్ బండ్ పక్కకు మన నెక్లెస్ రోడ్ అదే ఉంది కదా అక్కడ నాకు ప్రతి ఎస్టీపీ తెలుసు. నాకు కళ్ళకు కట్టిపోయినా కూడా నేను చూపెడతా ఇక్కడ ఇన్లెట్ ఉంది, ఇక్కడ అవుట్లెట్ ఉంది. నేను అన్ని ఎస్టీపీలు తిరిగినప్పుడు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎస్టీపీ కట్టుడే కానీ కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అండ్ ఇది అయితే మీరు మళ్ళీసారి ఉన్న ఎస్టీపీలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు పోయి చూడండి ఎస్టీపీలు అన్ని చూడండి. ఇప్పుడు ఇంకోటి ఎస్టీపీలు చెర్ల కట్టిండ్రు. ఎస్టీపీలు చెర్ల కట్టి ఇక్కడ ఎస్టీపీ చెర్లు ఉన్నది. చెర్ల కట్టొద్దు, చెరువు బయట కట్టాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సమాంతరంగా పనిచేయాలి కదా. డిపార్ట్మెంట్స్ అన్ని కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మూసిలకే వదులుతున్నారు కదా, మరి అక్కడ స్టాప్ చేయాలి కదా. అవన్నీ అదే సోర్స్ దగ్గర స్టాప్ చేయండి, నాట్ ఎండ్ దగ్గర. ఎట్లుంది మూసి అయితే మీరు ఇడవండి చెత్తను తినవని నేను మూసి సాఫ్ చేస్తాను, అట్లా కాదు. చెత్త ఇడ్సుడే, కంపెనీలు ఇడ్సుడే, సీవేజ్ ఇడ్సుడే పని చేయండి, ఎస్టీపీలు పని చేయండి. ఎస్టీపీలు వర్కింగ్ కండిషన్ చేయండి, మెయింటెనెన్స్, తర్వాత చెరువులు చేయండి, తర్వాత నాలుగు చేయండి, లాస్ట్కు మూసి చేయాలి. కానీ గొడవ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నట్టున్నారు. అంటే వాళ్ళని అంటే ప్రజలు మళ్ళీ మాకు ఇల్లు లేదని గొడవ చేస్తారన్న దీని నుంచి బయటపడేయడానికి కొంత జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. మంచిదే, అట్లా కరెక్ట్గా చేయాలి, అట్లా కరెక్టే, మంచిదే అట్లా చేస్తే. కానీ దీనంటే ఫస్ట్ అక్కడి నుంచి ఎస్టీపీల నుంచి మొదలు పెట్టండి, వెనక నుంచి లాస్ట్. దీని వెనకాల పెద్ద కాంట్రాక్ట్ వ్యవస్థ ఉన్నది. ప్రతి 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక్కొక్క కాంట్రాక్టర్ కట్టబెడతాడు. ఈ చర్చ వస్తున్నది అంటే 1,50,000 కోట్లు అంటే ఒక్క నిమిషం అంటే మంచి పని చేసి దాన్ని కమర్షియలైజ్ చేసి ప్రభుత్వానికి ఇంత ఆమ్దాన్ని వచ్చేటట్టు చేస్తే మంచిదే, తప్పేం లేదు. ఇంకా చాలా మంచిది. ఓకే, ఎందుకంటే మీకు తెలుసు ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. పాత అయినా దివాళా తీసి అప్పుల పాలు చేసిపోయిండు, కొత్త అయిన చెట్లు చిప్పబెట్టిండు, పైసలు లేవు. ఇటువంటివి చేస్తే చాలా మంచిది, ఆర్థికంగా మంచిది. ఇంకా కాంట్రాక్ట్ చేస్తే ఇంకా అన్నిట్లు ఉంటాయి. చిన్న ప్రాజెక్టులు ఇంతో అంత వస్తాయి, ఇంత ప్రాఫిట్ ఉంటుంది. ఆ ప్రాఫిట్లో మళ్ళీ కొంచెం అన్ని ప్రభుత్వాలలో అంతటి ఉన్నది. నేను అది కాదు, ఓవరాల్ డిజైన్ అండ్ ప్లానింగ్ మంచిగా ఉంటే నువ్వు కరప్షన్ మొత్తం తీసేస్తా అంటే అప్పుడే నువ్వు యుద్ధంలో ఓడిపోయినావు. అవి ఉంటాయి, కానీ ప్రాజెక్టులను మంచి చేయండి, కరెక్ట్గా స్టార్ట్ చేయండి. నువ్వు అవి చేసినాక ఇవి చేస్తే అది లాభం అవుతుంది. సో మీది వికారాబాద్ కదా సార్? వికారాబాద్ ఇప్పుడు దామగుండం మీద పెద్ద చర్చ నడుస్తున్నది. లక్షల చెట్లు కొట్టేయబోతున్నారు అన్నది. సరే 12 లక్షల చెట్లు అన్నది కొంత ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు, కానీ అఫీషియల్ లెక్క ప్రకారం 1,80,000 90,000 చెట్లు ఏదో లెక్క అంటున్నారు. 1,93,000 చెట్లు, అవి కూడా తక్కువ చేస్తారు. సో ఇది హైదరాబాద్ని పూర్తిగా నాశనం చేయడానికి తీసుకొస్తున్న ప్రాజెక్ట్ కిందనే చూడాలి కదా. మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు పర్యావరణ, ప్రకృతి, ఫస్ట్ టైం పార్లమెంట్లో మాట్లాడింది మేడ్ ఇన్ స్పీచ్ పార్లమెంట్ పర్యావరణమే. నేను ఎప్పుడు ట్రెక్కింగ్ పోతాను, మీ అందరు తెలుసు. నాకు మొన్ననే తీసుకుపోయినాను. నాకు పర్యావరణం మీద చాలా ఇష్టము, లేక్స్ మీద చాలా ఇష్టము, నాకు బోటింగ్ మీద ఇష్టము, అడవిలో ట్రెక్కింగ్ ఇష్టము. అయితే నేను దాని పక్కకు దామగుండం పక్కకు చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉండదు. నాకు కూడా ఇక్కడ చిన్న ఇల్లు, నాకు అసలు ఫామ్ హౌస్ లేవు. ఓకే, అసలు లేవు ఇక్కడ. అయితే నాకు కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకుందాము, మంచిగా ఉంటుందని నేను భూమి కొని పెట్టుకున్నా. నాకు కట్టలేదు, చేయలేదు. కట్టే ఇప్పుడు 2005లో, ఓకే, అంటే దాదాపు 20 ఏళ్ళ కింద కట్టినా. అప్పుడప్పుడు పోతా కానీ అక్కడ ఏం లేదు. అయితే నేను కొన్నాక ఎవడో కబ్జా చేస్తున్నారు నాకు అడవి మధ్యలో జాగా లేదు. అయితే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంటబడి దాన్ని ఫెన్సింగ్ ఫారెస్ట్ మొత్తం ఫెన్సింగ్ చేయమన్నా. వాళ్ళది ఫెన్సింగ్ అయినా కాంపౌండ్ వాళ్ళకైతే పైసలు లేదు, ఫెన్సింగ్ పెడితే తీసేస్తారని ట్రెంచ్తో విండ్రు.
అయితే దాని తర్వాత ట్రెంచ్ ఉంటుంది, ట్రెంచ్ తర్వాత అడవి ఉంటుంది, అట్లా నా భూమా అనుకొని ఉంటుంది. తర్వాత అందరు పోయి కట్టెలు, అప్పుడు వెనకటి 20 ఏళ్ళ కింద గ్యాస్ పొయ్యిలు తక్కువ ఉండే, పాపం పేదోళ్ళు ఊరోళ్ళు కట్టెలు కొట్టుకునేది, పశువులను ఇడ్చేది. అదైతే మా ఊరోళ్ళే చేసేది. కానీ పక్కకు ఆడ నవాబులు ఎంతోమంది షికారులు ఉంటారు, కొంతమంది రెడ్డిలు నవాబులు వీళ్ళందరూ షికారు షోకున్న వాళ్ళు అక్కడికి వచ్చి తుపాకులతో జింకలు ఉండేది, దుప్పలు, కృష్ణ జింకలు అంటారు. ఇది ఇప్పుడు కూడా ఉన్నాయి జింకలు, కానీ ఆ జింకలు లేవు. అంటే జింకలు ఎన్నో వెరైటీలు ఉంటాయి కదా, అన్నిట్లో కామన్ వెరైటీ ఆ మచ్చలు ఉన్నాయి జింకలు, అవి ఉండే. తర్వాత సాంబార్ అని ఉండేది, అంటే నా ఎత్తు ఉంటాయి జింకలు, ఆ జింకలు ఉండే. వీళ్ళు షికారు పోయేది. ఇప్పుడు జింకలు చాలా తక్కువైనాయి. అప్పుడే నేను ఇచ్చిన షికారు పోయినరు, మీరు ఇది కూడా పెట్టండి, కాంపౌండ్ వాళ్ళనే ఫెన్సింగ్ అంట, ఆడాడ ఈ రోడ్ ఆపిడ్రు. తర్వాత ఇంతలా రియల్ ఎస్టేట్ మొదలైతే మధ్యల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ వేసిండ్రు. నేను రోడ్ అడవి మధ్యల నుంచి డాంబర్ రోడ్ వేసిండ్రు. నేను వద్దు అన్నా కూడా వేసిండ్రు. ఎందుకంటే అడవి మధ్యల నుంచి రోడ్ అయితే అడవి వైల్డ్ లైఫ్ డిస్టర్బ్ అవుతాయి, చెట్లు పోతాయి. ఆల్రెడీ వేసేసిండ్రు ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఆ మూలకు. అంటే దేనికి వేసారు సార్? వికారాబాద్ పరిగి, ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒత్తిడి పెడితే వేసిండ్రు. అయితే వికారాబాద్ నుంచి పోవచ్చు, లేకుంటే అక్కడ పోవాలంటే పరిగి చుట్టూ తిరిగి పోవాలి. అయితే వికారాబాద్ నుంచి చక్కగా అడవిల నుంచి ఫారెస్ట్ పోవచ్చు. అయితే ఆ రోడ్డు ఆపుతానికి ప్రయత్నం చేసిన, రోడ్ వేసినాక ఇంకా ఎక్కువ నాశనం అవుతున్నది. ఏంది, వెనకటినేమో భుజాల మీద కట్టెలు కొట్టుకొని భుజాల మీద పొయ్యిలు పెట్టుకుంటుంది పోయేది. ఇప్పుడు ట్రాక్టర్ల మీద పోతున్నారు, పోయి కట్టెలు కొట్టుకొని నింపుకొని వెళ్ళిపోతున్నారు. షికారులు వస్తున్నారు, రియల్ ఎస్టేట్. దీనికి దాడులు 4 విధానంగా అవుతుంది. షికారోళ్ళు షికారు చేస్తున్నారు తుపాకులు తీసుకొని వైల్డ్ లైఫ్ మీద, జంతువుల మీద. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించేస్తున్నారు, కట్టెలు కొడుతున్నారు. ఇప్పుడు ఆ పేద ఊరోళ్ళు ఎవరు కొడతలేరు, ఎందుకంటే వాళ్ళకు గ్యాస్ వచ్చింది. ట్రాక్టర్లలో ఎవరు కేటరింగ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా. తర్వాత ఈ నూనె తయారు చేస్తారు, బొక్కలతో నూనె తయారు చేస్తారు కదా తిరుపతి లడ్డు. అయితే అవి మొదలైన కాడ అవి కట్టెలతోటి చేస్తారు. తర్వాత పశువులను పంపుతారు. ఆ పశువులు గొర్రెలు ఇంకా వస్తున్నాయి, వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది, అసలు లీగలీ పోదు కానీ. అయితే ఈ 4 దిక్కుల నుంచి దాడి అవుతున్నది. నేను అప్పటిసని చెప్తుంది, ఇంక ఫెన్స్ పెట్టలేదు. ఇప్పుడు నేవల్ రెడార్ వస్తుంది, నాకు మాత్రము ఆనందం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మంచి ప్రకృతి పోయి ఇంత నేవల్ రెడార్స్ వస్తే గలీజుకుంటుంది. కానీ నిజంగానే నేవల్ రెడార్ వస్తే కాంపౌండ్ వాళ్ళు కడితే ఒక్క రియల్ ఎస్టేట్ వాడు దాటగలగరు, పడితే నేవల్ వాళ్ళు కాళ్ళు ఎరగొడతారు. ఒక్క షికారీ చేస్తే వాళ్ళు కాళ్ళు ఎరగొడతారు. కట్టెలు కొడుతందుకు ట్రాక్టర్లు పోలేరు, అండ్ పశువులు రాలేదు. అయితే కాంపౌండ్ వాళ్ళు పెడితే ఉన్న ప్రకృతి ఇంకా మంచిగా అవుతుంది. ఉన్న చెట్లను కొట్టేసినాక ఏముంటుంది సార్? దాని గురించి చెప్తా. ఇది మొత్తం 2900 ఎకరాలు. 2900 ఎకరాలలో ఇది 48%, సరే 50% అనుకోండి. అంటే దాదాపు 1400 ఎకరాలు ఈ రెడార్ వస్తుంది. ఈ రెడార్ అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ రెడార్. అంటే ఇది మన మెగాహర్ట్స్ ఇవన్నిట్లో గిగాహర్ట్స్లు ఉంటాయి ఇవి. ఓకే, అవి లో ఫ్రీక్వెన్సీ కిలోహర్ట్స్లు ఉంటాయి. 1 నుంచి 50 కిలోహర్ట్స్ లోపల ఉంటాయి. 20 కిలోహర్ట్స్ అంటే లో ఫ్రీక్వెన్సీ. అది చాలా దూరం, వేలాది కిలోమీటర్లు పోతాయి. అండ్ అది పొడుగు యాంటినా అనమాట. చూస్తానికి అందరికీ ఉండదు కానీ పొడుగు యాంటినాను. ఆ యాంటినాలు కొన్ని ఒక్క యాంటినా చుట్టూ పనిచేయదు, 3, 4, 20 యాంటినాలు పెడతారు. ఆ యాంటినా పెట్టిన దగ్గర ఇంత భూమి అవసరం. అంటే ఇంత భూమి అంటే నేను అనుకుంటా 100 గజాలు భూమి, 10 ఫీట్ల బై 10 ఫీట్లో, లేకుంటే 100 స్క్వేర్ ఫీట్ల భూమో, 10 ఫీట్లు కాదు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, అంతే పోతుంది. సో యాంటీనా దగ్గర దాదాపు 20-30 చెట్లు పోతాయి మ్యాక్సిమం. ఈ కట్టెలు ఓట్ల రోజుల కంటే తక్కువ. కానీ ఆ యాంటీనాను దానికి సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. జనరేటర్ రూమ్ ఉంటుంది, ఒకటి బ్యాటరీ రూమ్, తర్వాత ఆఫీసర్లు ఉంటందుకు వాటికి పోతాయి. అయితే 1400 ఎకరాలలో యాంటీనాకు అసలు ఎక్కువ జాగా అవసరం లేదు. ఈ సపోర్ట్ సర్వీసెస్కు జాగా, బిల్డింగ్లకు జాగా అవసరం. ఎంత అవసరమైనా 1400 ఎకరాలు సాఫ్ చేసి చెట్లన్నీ కొట్టి చేయరు. దాంట్లో 5-10% ఇది ఫుట్ ప్రింట్ వీటివి 5-10% ఉంటుంది. అయితే 5-10% ఉంటుంది. అండ్ ఇట్లాంటి వీళ్ళు రోడ్ వేసినప్పుడు ఏమైనా చేసిందా పోయింది. అయితే
ఒక చట్టం ఉంది క్యాంపా అని, కాంపన్సేటరీ అఫారెస్టేషన్. ఈ ఫారెస్ట్లా ఈ చెట్లు తీస్తే దాని బదులాగా వేరే దగ్గర ఆ చెట్లు నాటాలని ఆ కాంపన్సేటరీ అఫారెస్టేషన్ కూడా చేస్తున్నారు. వీళ్ళు దీన్ని ఎన్నుకున్న వాళ్ళు దీన్ని అరే మూసీ నదికి వస్తుంది వాళ్ళకి తెలియదు. ఇది మూసీ నది క్యాచ్మెంట్ ఏరియా కాదయ్యా, ఇది కాగ్నా నది క్యాచ్మెంట్ ఏరియా. కాగ్నా నది మన తెలంగాణ నుంచి కర్ణాటకకు పోతుంది. ఆ నదికి వీళ్ళకి తెలియదు. వీళ్ళు అంటారు 12 లక్షల చెట్లు పోతున్నాయి. 12 లక్షల చెట్లు పోతలేవు. దాని ఫుట్ ప్రింట్ ఎంత? ఫుట్ ప్రింట్ సగంలా 5% 10%. అంటే ఆ యాంటీనాలు ఎక్కడ వస్తాయి, గది మాత్రం ఆడ బిల్డింగ్ కట్టిన గది మాత్రం పోతాయి. తక్కిన అవును కొన్ని చెట్లు పోతాయి. కోట్లాది చెట్లు ఏరియా అయితే కమర్షియల్ అవుతుంది కదా సార్? ఏంది ఏరియా అయితే కమర్షియల్ అయిపోతుంది కదా? అస్సలే కాదు. మొత్తము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ఒక్కడు నేను మద్రాసులో చదువుకున్నా, గిండి ఇంజనీరింగ్ కాలేజ్, పాత ఇంజనీరింగ్ కాలేజ్. మా కాలేజే దాదాపు 500-600 ఎకరాలు ఉంటుంది. మా ముంగట ఐఐటి మద్రాస్ ఉంటుంది. దాదాపు అది 1000 ఎకరాలు, 800-900-1000 ఎకరాలు ఉంటుంది. అది మద్రాస్ సిటీ మధ్యలో. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది. ఎంటర్ కావాలంటే దానికి 2 గేట్లు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు ఉంటాయి, ఇన్ గేట్ అవుట్ గేట్. ఎవ్వడు ఓరాదనిలా. ఇప్పుడు అందులో అద్భుతంగా అడవి పెరిగింది, అన్న జింకలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది నష్టం తక్కువ, కానీ అంటే దేశానికి కాదు, ఆ పర్యావరణంకి, ఆ అడవికి. ఎందుకంటే ఉన్న చెట్లు ఎవరు కొట్టుకోవరు అండ్ ప్రొటెక్షన్ ఉంటాయి. అండ్ నిజంగానే పర్యావరణం మీద, ఎన్వైరన్మెంట్ మీద ప్రేమ ఉన్నోళ్ళు ఈ కాంపౌండ్ వాల్ అయ్యి నేమి ఉంటే ఇంకా మంచిగా అవుతుంది. కొంచెం పోతాయి చెట్లు, 1,90,000 అయితే పోతాయి కదా ఖచ్చితంగా. 1,90,000 పోతాయి. 10 లక్షలు ఎక్కడో పెడతారు అది. అండ్ ఉన్న చెట్లను కాపాడతారు, ఉన్న చెట్లను పెద్దగా పెరుగుతాయి. ఉన్న చెట్లు కూడా ఇప్పుడు కట్టెలు కొడుతందుకు పోతాయి. చెట్టు మొత్తం కొంతమంది కొడతారు, అది తక్కువ. కొంతమంది కోమలని ఇరగొట్టుకొని పెట్టుకుంటారు మొత్తం. అయితే చెట్టు పెరగదు. ఇప్పుడు చూడండి, మీ 5 ఏళ్లలో చూడండి, ఉన్న అడవి డబుల్ అవుతుంది, ఉన్న చెట్లు డబుల్ హైట్ అవుతాయి. సెకండ్ ఆప్షన్ కింద బెంగళూరు అనుకున్నారట, మరి బెంగళూరుకి వెళ్ళిపోతే అయిపోద్ది కదా? అదేదో వై తెలంగాణ ఎంచుకున్నారు అన్నది ఇంకొక క్వశ్చన్ రైజ్ చేస్తుంది. ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఇది లో ఫ్రీక్వెన్సీ, ఇది ముఖ్యంగా నేవీకి సంబంధించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఢిల్లీలో ఉండరాదు, ఎందుకంటే పెనిన్సులార్ ఇండియాలో అంటే 3 దిక్కుల అరేబియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, ఈ అన్ని సముద్రాలు అయిన షిప్లు, సబ్మెరీన్లు, అండర్ వాటర్ మిసైల్స్, ఇవన్నీ కూడా అవి గుర్తించగలుగుతుంది. అయితే ఇది నంబర్ 1, ఇది సెంటర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా ఉండాలి. అంటే బెంగళూరు కాదు, బెంగళూరు కొంచెం నార్త్ ఉంటే బెటర్. సెంట్రల్ ఇండియా, పెనిన్సులర్ ఇండియా. సో ఈ ప్రాంతంలో 150 కిలోమీటర్ రేడియస్లో గుల్బర్గాల లేకుంటే కొంచెం కర్ణాటకలు పెట్టినా కూడా పర్వాలేదు. ఎక్కడో యాలు పెట్టాలి, ఎక్కడ పెట్టినా ఇదే సమస్యలు ఉంటాయి. ఇంకా వేరే దగ్గర పెడితే రైతుల భూమి గుంజుకొని పెట్టాలి. ఇది అడవిలో పెడితే ఏమవుతుందంటే అడవి మంచిగా అవుతుంది, అడవిని కాపాడుతుంది ఈ కాంపౌండ్ వాల్. ఇప్పుడు ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళ కాడ నుంచి, షికారీ కాడ నుంచి, కట్టెలు కొట్టల కాడ నుంచి, మేపటోళ్ళ కాడ నుంచి అడవిని నాశనం చేస్తుండ్రు. అడవిని ప్రొటెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ పెడితే రైతులకు నష్టం కాదు, ఎక్కడైనా పెడితే ఎంతోమందికి నష్టం అవుతుంది. అయితే నా అభిప్రాయం, దీంతో పర్యావరణకు లాభం అవుతుంది, ఎన్వైరన్మెంట్ లాభం అవుతుంది. ఇది అందరూ ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు, నేను కూడా పాతైన కొడుకు ఏదో ఎగురుతున్నాడు పర్యావరణ, ఇప్పుడు వాళ్ళే ఫండింగ్ చేసిండ్రు ట్యాంక్ బండ్ కింద ప్రొటెస్ట్. ఆయనకి ఏదో అవగాహన, ఏదో సేల్స్ మెన్ ఏదో చేసిండు, ఆయనకు టెక్నికల్ అవగాహన లేదు. ఇంకోటి అబద్ధాలు చెప్పుడు ఈజీగా, వాళ్ళే రోడేషన్ ఖరాబ్ చేసిండ్రు, వాళ్ళే వద్దంటే రోడేషన్ కాక వాళ్ళే ఆడ జియో 44 ఒక్క నిమిషం, ఇది ఎవరు డేట్ ఏంది 2016-17 కేటీఆర్ ఏంటి రామారావు ఏంది ఈ భూమి వాళ్ళకి ఇస్తా అని జియో కూడా ఇష్యూ చేసిండ్రు. ఇప్పుడు పర్యావరణం అంటే అప్పుడు పర్యావరణం లేకుండేనా? టిఎస్ ఫారెస్ట్ 1980 యాక్ట్ డైవర్షన్ ఆఫ్ 11174 acres of forest land in Damagundam RF of Hyderabad division for setting of VLF station or naval base at Puduru village and Mandal. నాకు ఒకటే ఉన్నది విజ్ఞప్తి ఏంటంటే నేవీకి, నాకు నేవీ 2017లోనే ఇచ్చేసి ఇప్పుడేమో దానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు.
దేశాన్ని రాష్ట్రాన్ని కానీ దోచుకున్నాడు. పర్యావరణవేత్తలు ఏమంటారంటే వీళ్ళు అన్ని పార్టీలు ఒకే లైన్ లో ఉన్నాయి, సరే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు ఒకే లైన్ కాదు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా. ఈయన TRS సరే ఇదంతా ఒక డ్రామా అనుకోండి, అవును. బట్ అన్ని పార్టీలకు మాత్రం ఇంట్రెస్ట్ ఏముందా భూమి ఇవ్వాలని అన్నది వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు రేజ్ చేస్తున్న క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళది ఎట్లుంటది, ఒక్క చెట్టు కొట్టినా అది ఈ పర్యావరణానికి ప్రమాదమే, ఎట్టి పరిస్థితిలో రాక్స్ అవును. చెట్లు ఎవరు కొడుతున్నాయా? ఆ ట్రాక్టర్ పెట్టి పోయేటోళ్ళు కొడుతుండ్రు అంటే కాపాడుతున్నారు. నాకు ఒకటే విజ్ఞప్తి ఏవి ఏంటంటే, వాళ్ళు ఓన్లీ 48% అన్నారు కదా, ఏంది 1000 ఎకరాలు 1400 ఎకరాలు కాంపౌండ్ వాళ్ళు దాని చుట్టే కాక కొంచెం డబ్బులు అడిగి మొత్తం అడవి చుట్టూ కట్టేసేయండి, మొత్తం అడవి చాలా మంచిగా అవుతుంది. నేను లెటర్ కూడా రాస్తా, రిక్వెస్ట్ కూడా చేస్తా. ఉత్త ఇది కాదు, ఎందుకంటే సగం అడవిని కాపాడితే ఏం లాభము, ఎందుకంటే 47%లోనే యాంటీనా ఉందన్నారు కదా, కానీ ఉన్నదంత దానికి డబుల్ 2900. మీరు మొత్తానికి కడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆ పైసలు లేవు, కట్టగలిగారు. అయితే మీరు నేవీ కింద ప్రాజెక్ట్ కింద చుట్టూ చేస్తే కొంచెం ఎక్కువ కాంపౌండ్ వాళ్ళకి ఎక్కువ ధర అవుతుంది, కాంపౌండ్ ఫెన్స్ అవుతుంది. అండ్ నేను ఇంకోటి కూడా చెప్పిన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేను రెగ్యులర్ టచ్లు ఉన్నాయి, ఎన్నో విషయాలు. ఇదే కాదు, నేను అక్కడ 100 కోట్లు తీసుకొచ్చిన కోట్పల్లి దీని కొరకు, టూరిజం డెవలప్మెంట్ కొరకు, అనంతగిరిలా ట్రెక్కింగ్ కొరకు, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి పనిచేస్తున్నాం. ఐ థింక్ ఒక్కటి ఏంటంటే కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి ఏంటంటే ఫెన్స్ పెడతా, అండ్ అది ఒకటే అడవి కాదు, ఆడ ఇంకా పోతే పరిగిలో అడవి ఉన్నది, ఇటు అందగిరి. అయితే ఈ అడవి నుంచి ఈ అడవికి జంతువులు రాత్రి పోతాయి, పోయినప్పుడు ఫెన్స్ ఉంటే ప్రాబ్లం. అయితే దాని కొరకు చూడమన్నా ఫెన్స్ ఎట్లా పెట్టాలంటే జంతువులు వచ్చేటట్టు కానీ కాపాడాలి. అంటే కొన్ని ట్రాక్స్ చూడాలి, ఆ ట్రాక్స్ దగ్గర ఇప్పి పెట్టాలి, అక్కడే మీరు గార్డ్స్ పెట్టండి. ఏంటంటే జంతువులను వనియాలి, కానీ అక్కడ రోడ్ ఉండదు, జంతువులు గుట్టలు ఉంటే రోడ్ ఉండదు, ప్లస్ మనుషులు కూడా కట్టెలు కొడుతుంది, కలక ఓరాదు, బండ్లు ఓరాదు. అటువంటి జాగాలో స్ట్రెచ్ యానిమల్ పాసెస్ ఇడవనరని. అయితే అటువంటి జాగాలు ఇడిస్తే ఓన్లీ జంతువులు పోతాయి, మనుషులు ఓరు, షికారీలు ఓరు, కట్టెలు కొట్టేటోళ్ళు ఓరు, ట్రాక్టర్లు ఓరు. అటువంటివి ఇడిచిపెట్టమని నేను మాట్లాడినా మా డిఎఫ్ఓ గారితో. అయితే అది పరిశీలన చేస్తున్నారు. ఎందుకు మా కోట్పల్లి దగ్గరనే ఇంత స్ట్రెచ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, అడవి మధ్యలో నుంచి రోడ్ వేసిండ్రు. నేను ఎందుకంటే సందు ఉండే, ఎందుకంటే అది కోట్పల్లి కట్టినప్పుడు ఇరిగేషన్ వాళ్ళు వాడేది, ఆ రోడ్డు అట్లుండే. ఇప్పుడు దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పార్కింగ్ ఏరియా చేసింది, ఇవన్నీ చట్టం ప్రకారంగా. కానీ ఆ రోడ్డు 2 దిక్కులు ఫెన్స్ వేసింది. ఆ ఫెన్స్ వేస్తే ఏమవుతుందంటే ఇటు సైడ్ ఉన్న జంతువులు అటు సైడ్ పోరాదు, అటు సైడ్ ఉన్న జంతువులు ఇటు సైడ్ పోరాదు. దానికి సొల్యూషన్ కొరకు అడుగుతున్నా. ఇవన్నీ నాకు డీప్గా రీసెర్చ్ చేసిన. వాళ్ళకి తెలియని టోపాలజీ తెలియదు, ఏకాలజీ తెలియదు, ఆ ల్యాండ్ ఎటు స్లోప్ అవుతుంది తెలియదు. ఇది మూసీ నది కంట, మూసీ నదికి పోతాయని అంటున్నారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో వివిధ అంశాలపైన స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.